అవుతుంది కదా. దేని వల్ల నాశనం అవుతుంది? సంవత్సరానికి ఒక్కసారి వచ్చే దాండియా వల్ల కాదన్నా. ప్రతి శనివారం ఆదివారం వందల కొద్ది పిల్లలు క్లబ్బుల్లో చేస్తున్న డాన్సుల వల్ల. ఈ రోజు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో ఎన్ని క్లబ్లు అయిపోయినాయి అన్న. 16 సంవత్సరాల పిల్లలు కూడా వెళ్తున్నారు. రూల్స్ లేకుండా జరుగుతున్నాయి. అలా చాలా పట్టుబడ్డాయి. మరి అక్కడ కల్చర్ నాశనం అయిపోతుందని ఎవరెందుకు మాట్లాడలేదన్నా? ఎవరెందుకు చెప్పలేదు? ఎవరెందుకు దాని మీద పోరాటం చేయలేదు? కల్చర్ ని కాపాడాలి కదా. మరి పప్పు కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది? మన తెలంగాణదా? మన దేశందా? మన దేశం కాని కల్చర్ ని మనం ప్రోత్సహిస్తాం, మనం వెళ్తాము, వాటికి మద్దతు తెలుపుతాము. కానీ మన దేశంలోనే అందరూ భిన్నత్వంలో ఏకత్వం అని చెప్తారన్న, కానీ నేను ఏకత్వంలో భిన్నత్వం కలిగిన భారత్ ని కోరుకుంటా. మనందరం ఏకం. భిన్న సంస్కృతులు ఉండొచ్చు, దాన్ని అర్థం చేసుకోలేక చేస్తున్న ఈ ప్రయత్నం గురించి అసలు ఎలా మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. కానీ సాయన్నకు ఈ విషయంలో నిజంగా సాయన్న అండ్ మోహన్ అన్న, అరవింద్ అన్న, మీ అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలన్నా. ఎందుకంటే సాయన్న ఈ రోజు వచ్చి ప్రెస్ మీట్ లో మాట్లాడినవి చాలా చాలా గొప్ప విషయాలన్న. అంటే అక్కడ చేసింది ఎస్కే జ్యువెలర్స్ వల్ల డబ్బు మదంతో జరిగింది మాత్రమే. దీన్ని వర్గాల మధ్య లేకపోతే కులాల మధ్య చిచ్చుగా పెట్టి విభజించడానికి ప్రయత్నం చేయొద్దు. ఇప్పుడు సాయన్న మాట్లాడిన మాటలతోటి ఈ కుహానా కమ్యూనిస్ట్ వాదంతో ఎవరైతే విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారో వాళ్ళ నోర్లు మూతలు పడ్డాయి. ఇక మాట్లాడమనండి, ఇప్పుడు ఏం మాట్లాడతారు? ఇందాక ఒక అన్న అన్నాడు, అంటే తెలంగాణ వాళ్ళు తాగుబోతులు అనడం తెలంగాణ బిడ్డగా నేను కూడా సహించనన్నా. కానీ అవకాశం ఇస్తుంది ఎవరన్నా? ఎవరిస్తున్నారు అవకాశం? ఈ రోజు మనోహర్ రాయ్ గారు కోపం రావద్దు. ప్రభుత్వాలు నడవాలి అంటే కూడా లిక్కర్ సేల్ ఎక్కువ అవ్వాలి అని కోరుకునే సంస్కృతిలోకి వచ్చినాయి తెలుగు రాష్ట్రాలు. అవునన్నా కాదన్నా అది నిజం. అవునా కాదా ఒప్పుకోవాలి. అది అవకాశం ఇస్తుంది ఎవరు కాదు. మనది తెలంగాణ వాళ్ళు ఎంత దిల్దారుగా ఉంటారంటే, ఎవడైనా బాధపడ్డాడు అంటే మనం బాధపడిపోతాం, ఎవడైనా కష్టంలో ఉన్నాడంటే కుల మతాలకు అతీతంగా చేయి అందిస్తాం. అందుకే పాకిస్తాన్ వచ్చి ఇక్కడ దొంగ సర్టిఫికెట్లు పొంది ఇక్కడ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయితో పాటు ఇంకో కొంతమంది అమ్మాయిల జీవితాలను నాశనం చేయాలని చూసినా కూడా మనం తెలంగాణ వాళ్ళం మర్చిపోతాం. అరే పోనీలే వచ్చున్నాడు కదా బిడ్డ అంటే మన ప్రభుత్వాలు మర్చిపోతాయి. అంత గొప్పోళ్ళం మనం. ఇంత గొప్పోళ్ళ దగ్గర ఏదో తెలివి తక్కువ వాళ్ళకు అనుకొని మేము తమిళవాదం తీసుకొస్తాం, లేకపోతే మేము కులాల మధ్య చిచ్చు పెడతామంటే గంత పిచ్చోళ్ళమా? ఎంతమంది అన్న సపోర్ట్ వస్తోంది? గొంతులు దించుకొని అరుస్తుంటే కూడా వీళ్ళు ఇంత సోషల్ మీడియాలో చాలా పక్కడ్బందీగా వైరల్ చేస్తున్నారు. ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు? ఈ రోజు ఎవరైతే నిజంగా బాధపడ్డాడో సాయన్న, ఆ సాయన్నే బయటకు వచ్చి అరే బై కులాల మధ్య చిచ్చు రావడానికి నా పేరును వాడుకోకండి, లేకపోతే నాకు జరిగిన దాడిని వాడుకోకండి, మీరేం మనుషులు రాబాయ్ అని మాట్లాడుతున్నారంటే ఇక అంతకంటే ఊయాల్సిన అవసరం లేదన్న వాళ్ళకి. నా దృష్టిలో దేశాన్ని విభజించాలి అనుకో. ఆయన తర్వాత కూడా అది కాదు అంటారు. ఆయన తర్వాత కూడా ఉద్యమం కంటిన్యూ అవుతుంది, స్టేట్మెంట్ వచ్చింది. అదే చెప్తున్నా కదా. నా తర్వాత కల్చర్ తీసుకొస్తారు, పానీపూరి తీసుకొస్తారు. అవునన్నా పానీపూరి గోబ్యాక్, పాన్ పరాగ్ గోబ్యాక్ అని నేను అంటారు. పాన్ పరాగ్లు ఒక్క మార్వాడి వాళ్ళే తింటున్నారా అన్న? మనం గంజాయి గోబ్యాక్ అనాలా, డ్రగ్స్ గోబ్యాక్ అనాలా, మాదక ద్రవ్యాలు గోబ్యాక్ అనాలా, ఇవన్నీ కూడా చెడు వ్యసనాలని గోబ్యాక్ అనాలా? అంతేగాని జోషి గారు పానీపూరి పాన్ పరాగ్ గోబ్యాక్ ఓకే, పానీపూరి గోబ్యాక్ ఎందుకో నాకు అర్థం కాదు. మరి పానీపూరి చాలా మందికి ఇష్టమైన ఫుడ్. ఒక్కటి భర్త గారు ఒక విషయం అండి, పాపం పానీపూరి బండ్లు పెట్టుకునే వాళ్ళు వాళ్ళ మీద ప్రతాపం చూపిస్తే పానీపూరి దగ్గర ఒకటి ఇంటర్వ్యూట్ అయితే సార్ ఏమనుకోవద్దు. పానీపూరి హైదరాబాద్ లో పానీపూరి అమ్మే దాంట్లో ఒక 50 to 60% మన ఆరణ్యఖేడలో ఉంటారు, మా సంగారెడ్డి జిల్లాలో ఉంటారు. దయచేసి ఆ పానీపూరి మా వాళ్ళకి ముందే మా దగ్గర మరి ఎందుకు మార్వాడి పానీపూరి గోబ్యాక్ ఏరియాలంతా మా వాళ్ళు ఉంటారు, ఆరణ్యఖేడలో ఉంటారు పానీపూరి బండ్లని కూడా. ఓకే మరి ఎందుకు వచ్చింది ఇది యాక్చువల్లీ? మరి ఇప్పుడు అంటే పానీపూరి అనేది దోషి గారు ఏంది పానీపూరిలో ఎక్కువ మార్వాడీలు ఉన్నారా?